చూడాలని చూసేటంత వరకు నిన్ను నిద్రపోనని అతను చేసుకున్నటువంటి ఆ తీర్మానం, ఆ మొక్కుబడి దేవుడు అంగీకరించి ఉన్నాడు. ఒకరోజు నా మందిరముకు కట్టడానికి స్థలం ఎక్కడుందా అని వేచి చూస్తే అది యాయీరు పొలంలో కనబడింది. అది మనకి 7వ వచనంలో కనబడుతుంది. ఆయన నివాస స్థలమానికి పోదాము రండి, ఆయన పాదపీఠ మీదట సాగిలి పడతామో రండి. ఆమె మీ అందరికి ప్రభు పేరు చెప్తున్నా, మనందరం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే ఆయన నివాస స్థలానికి. చెప్పండి, అందరికి చెప్పండి. మనం ఒక్కలే రావాలా? అందరినీ తోడుకుని రావాలా? అందుకే మనం ఇరుగు పొరుగు వాళ్ళందరికీ చెప్తాం. మీ పక్క వాళ్ళకి పుస్తకం మీద ఇలా తట్టి చెప్పండి, ఆయన నివాస స్థలానికి వెళ్దాము రండి, ఆయన పాదపీఠ మీదట. పుస్తకం మీద చేతి తీసేసినట్టు ఆయన పాదపీఠ మీదట సాగిలి పడదాము రండి, ఆ వెనక కూర్చున్న వాళ్ళు రావట్లేదండి. వాళ్ళు కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడి వెంబడించాలి. రండి రండి, వాళ్ళందరూ చెప్పండి. వాళ్ళందరూ మీరు వెనక తిరిగి చెప్పండి. వాళ్ళందరికీ రండి, వెళ్దాం రండి, రండి పోదాము తండ్రి ఇంటికి, రండి పోదాము తండ్రి ఇంటికి అని మీరు పక్క వాళ్ళకి అందరికీ చెప్పండి. ఆయన పాదపీఠ మీదుగా సాగిలి పడదాము రండి. ఆమె ఓకే. నెక్స్ట్ ఏం రాయబడిందంటే, మనం అందరూ వస్తే సరిపోతుందా? కుదరదు. అది దేవుని సన్నిధి అక్కడికి రావాలి. దేవుని సన్నిధి అక్కడ రావాలంటే తర్వాత రాయబడిన మాట ఏంటంటే, దేవుని సన్నిధి ఎలా వస్తుందంటే ఆయన మందస్సుతో వస్తుంది. ఆ ఇరుకు కోట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మందస్సం, యోర్దాన్ని దాటినప్పుడు మందస్సం, సియోనులోడు కూడా దావీదు తన మందసాన్ని తీసుకుని వెళ్ళాడు. కనుక మనందరం ఇలా చెప్తాము. ఏమనిందంటే వాక్యలు 8వ వచనంలో రాయబడింది, యెహోవా లెమ్ము నీ బల సూచకమైన మందసంతో కూడా రమ్ము. అందరు చెప్తామా? యెహోవా లెమ్ము రమ్ము నీ బల సూచకమైన మందసంతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించము. మరోసారి 2 చేతుల పైకి చెప్తామా? యెహోవా లెమ్ము రమ్ము నీ బల సూచకమైన మందసంతో కూడా రమ్ము. రమ్ము యెహోవా, లెమ్ము యెహోవా నీ మందసంతో కూడా రమ్ము. ఆమేన్. దేవుడు ఇప్పుడు మనతో పాటు ఆయన మందస్సాన్ని ఆయన మహిమను తీసుకుని వచ్చును గాక. మందస్సం ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. మందస్సం ఎక్కడుంటే ఆ స్థలము అబ్బా ఎంత దీవునితో ఉంటుంది. మందస్సాన్ని వెలుపల ఉన్న మన్న కుళ్ళి పాడైపోయింది, కానీ మందస్సులో ఉన్న మన్న మాత్రం నిత్యము కూడా తేజస్సుగానే ఉంది. ఉంది అంటే మందసం వస్తే మనం ఎల్లప్పుడూ ఫ్రెష్గా ఉంటాం. హల్లెలూయా. మందసం బయట ఉన్న కర్రలన్నీ ఎండిపోయింది, కానీ మందసంలో ఉన్న కర్ర మాత్రమే చిగురించిందిగా. ఇప్పుడు అటువంటి మహిమ గల మందసం యేసునామములో మనతో వచ్చుడుగా. రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? వాళ్ళు మాత్రం చేయి పైకి ఆమేన్ ఆమేన్ అని నిబంధన మందసం వచ్చుడుగా, ఆయన ప్రసన్నత వచ్చుడుగా. అయితే ప్రభు చెప్తున్నాడు, ఇది నేను కోరిన స్థానం, ఎచ్చడు నేను నిత్యము నేను నివాసము చేసేది. కనుక దేవుడు కోరిన స్థానంలోకి మనందరం ప్రవేశించదుగాక. అయితే ఈ మందిరాన్ని ఎలా ప్రతిష్ఠించాలి, ఏ విధంగా ప్రతిష్ఠించాలి అన్నది చూస్తే, దావీదు ఎలా ప్రతిష్ఠించాడు, సొలొమోను ఎలా ప్రతిష్ఠించాడు అనేది వాక్యంలో మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథం ఇంతకంత మనం చదువుకున్న వాక్యాల్లో ఆ మందసాన్ని వాళ్ళందరూ 7వ మాసమందు పండుగ కాలమైన ఆ 7వ మాసమందు రాజైన సొలొమోను అందుకే ప్రజలందరూ కూడుకున్నారు. ఇది మనం రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో చూసాం. 3వ వచనంలో ఇశ్రాయేలు పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దానిని తీసుకుని వచ్చారు. దాంతో పాటు ఏం తీసుకుని వచ్చారు? ప్రత్యక్ష గుడారంలోనున్న పరిశుద్ధమైన ఉపకరణములను ఆ యాజకులను లేవీయులను తీసుకున్నారు. అలాగే ఇక్కడ మందిరానికి కావలసినటువంటి డ్రమ్ము, కంజరి, అలాగే మందిరాన్ని వాక్యం చెప్పడానికి కావలసినటువంటి ఆ యొక్క డయాసు, ఆ బోర్డు, ఇవన్నీ కూడా ఈ ఉపకరణాలన్నీ ఎవరు మోయాలంటే విశ్వాసులు కాదు మోయవలసింది, లేవీయులు యాజకులు మోసుకొని తీసుకురావాలి. ఆమె ఇంట్లో మన మందిరాన్ని లోపలికి తీసుకుని వెళ్తాం. హల్లెలూయా. అలాగే మందసాన్ని మన ప్రభువైన పరిశుద్ధాత్మని మందసాన్ని తీసుకుని వచ్చుడు గాక. అట్లా అలా చేస్తూ ఉండగానే 10వ వచనంలో
యాజకులు పరిశుద్ధ స్థలంలో వస్తూ ఉండగానే మేఘము కమ్ముకుందట, తేజో మహిమ దేవుని మందిరం నిండా నిండుకుంది. ఇప్పటికే నేను అలా చెట్లకు అలా రాగానే ఒక మహిమ అనుభవించానండి. నేనందరూ అటువంటి మహిమను ఎంతమంది అనుభవించారో తెలియదు, కానీ దేవుని ప్రసన్నత ఈ యొక్క మహాదేవుని మందిరంలో ఉందండి. నమ్మిన వాళ్ళు మాత్రమే కొట్టొచ్చు చెప్పట్లేదు. దేవుని మహిమ ఈ స్థలంలో కనబడిందండి. అటువంటి మహిమ యేసునామమున మనందరం చూచుదుము గాక. అలాగే అదే రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 63వ వచనములో 23 ఎలా మందిరాన్ని ప్రతిష్ఠించారు? 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేశారు. అంటే ఎలా ప్రతిష్ఠించారు? 22,000 ఎడ్లట, 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించారు. మరి ఇప్పుడు కూడా ఎన్ని గొర్రెలు తెచ్చారో అయ్యారు? ఎన్ని గొర్రెలు తెచ్చారో? ఇప్పుడు మీరెన్ని తెచ్చారు? స్తోత్ర కలుగునుగా. 1,20,000 కాదు, ఆనాడు ఇప్పుడు 1,20,000 అంటే 120,000 గొర్రెలు. అంటే 1,20,000 ఎంత? 120,000 గొర్రెలు అంటే 120. ఆనాడు దేవుని మందిరాన్ని మేడ గదులు మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు ప్రారంభించినప్పుడు కూడా 120 గొర్రెలు లాంటి అపోస్తులు ఉన్నారు. ఇక్కడ కూడా చూస్తుంటే ఇక్కడ 120 మంది సేవకులు ఉన్నట్టున్నారు. స్తోత్ర కలుగులు కాక. మనందరూ కలిసి ఆ దేవునికి స్తోత్ర బలులు అర్పిద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్కొక్క 1000 స్తోత్రాలు చెప్పినట్లుగా ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారండి, ఎన్ని స్తోత్రాలు చెప్పారు. ఈ స్తోత్ర బలులతో మన లోపల ప్రవేశిందాం. ఆమేన్. స్తోత్ర బలి, స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా.